హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నివాసం. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు సగ్గుబియ్యంతో వడలు చేసి చూపిస్తాను. ఇది తిన్నారంటే ఒకసారి పిల్లలు ఇంకా కావాలి అని అంటారు, చాలా ఇష్టపడతారు. అది ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు సాబ్దానా తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కొని ఒక కప్పు సాబ్దానాకి ఇంకో కప్పు వాటర్ పోసుకొని 3 గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత నానిన సాబ్దానా ఇలా ఉంటుందండి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అయిపోతుంది, వడలకి ఆయిల్ ఎక్కువగా ఇంకుతుంది. సో ఒక కప్పుకి 1 కప్పు వాటర్ పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనితో పాటు 3 పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కొద్దిగా బరకగా ఉంచుకోవాలి. 2 పొటాటోలు ఉడికించుకొని మ్యాష్ చేసుకోవాలి. పొటాటోలు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. అవే చిన్నవైతే 4 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సాబ్దానాన్ని కలపాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేయాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ నిమ్మరసం పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చేతితో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఉన్నా సరే, కొత్తిమీర లేకపోయినా కరివేపాకు ఉన్నా కానీ కరివేపాకు వేయచ్చు. ఎందుకంటే నార్మల్గా పిల్లలు కరివేపాకు కొత్తిమీర అంటే పక్కన తీసేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో తింటే హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. ఇప్పుడు మనం దీన్ని వడల్లాగా చేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడయ్యాక మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడవ్వాలి, లేదు అంటే విరిగిపోతాయి. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు తీసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన సాబ్దానా వడ. ఇప్పుడు మనం దీని టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంది, నోట్లో వేయగానే కరిగిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.